మత్స్యయంత్రం ఛేదించి ద్రౌపదిని మనం గ్రహించినప్పుడు, ఇంద్రుని గెలిచి ఖాండవవనాన్ని అగ్నికి సమర్పించి గాంధీవం స్వీకరించినప్పుడు, అన్ని దిక్కులలోని రాజులను జయించి ధనరాశులన్నీ గ్రహించి మయసభలో ప్రవేశించి రాజసూయం నిర్వహించినప్పుడు ఆ కృష్ణుడు మన అండగా నిలిచాడు కదా. ఈ భజిద్వీర్యమఖాభిషిక్తమగుని ఇల్లాలిదమ్మిల్లమున్ సభలో శాత్రవులీడ్వవిచ్చినపుడా చంద్రాస్య దుఃఖింపగా అభయం బిచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాతి కాంతా శిరోజభరశ్రీల హరింపడే విధవలై సౌభాగ్యముల్ వీడగన్. సింహపరాక్రమ, రాజసూయయాగంలో అభిషేకంతో పవిత్రమైన నీ భార్య కొప్పు పట్టుకుని నిండు సభలోనికి ఈడ్చుకుని వచ్చినప్పుడు ద్రౌపది దుఃఖించగా అభయమిచ్చి ప్రతిజ్ఞ చేసి నీ శత్రుకాంతల శిరోజ సంపదలను హరించి వారిని విధవలను చేసినవాడు అతడే కదా అని అర్జునుడు దుఃఖిస్తూ అన్నతో అన్నాడు. జై శ్రీకృష్ణ.